కోటిపల్లి రైల్వే పనులకి కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో 40% ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకోవాలి. పెట్టకుండా ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఇవాళ నరసాపురం అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కలిపి రైల్వే లైన్ ఆపిందంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు కావాల్సిన పనులు చేయకుండా ఇతను సొంత జేబులో డబ్బులు నింపుకోవడానికి మద్యం, నాసిరకం మద్యం అమ్మి 40,000 కోట్లు దోచుకున్న ప్రభుత్వం ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలాగే టిడ్కో ఇల్లు పేరు చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఇతను స్టిక్కర్ వేసుకుని ఇతను ఇచ్చినట్టుగా బిల్డప్లు ఇచ్చి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అదే కాదు, అనేక రకాలుగా కరోనా సమయంలో 10,000 కోట్లు దారి మళ్లించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రుల్ని మనం రెండోసారి అవకాశం ఇవ్వకూడదు. మరొకసారి అవకాశం ఇస్తే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం సర్వనాశనం అయిపోయి మనం అందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను వదిలేసి పొరుగు రాష్ట్రాలు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కమలం పువ్వు గుర్తుకే మన ఓటు.